సో చిల్డ్రన్స్ మనం ఈరోజు క్లాస్ 6th సైన్స్ చాప్టర్ 7th మెజర్మెంట్స్ చూస్తున్నాం. సో ఇందులో ఇది సెకండ్ పార్ట్ వీడియో. సో మనము మెజర్ చేయడానికి కోసం ఇన్స్ట్రుమెంట్స్ ఏవేమి వాడతాం అనేసి క్వశ్చన్ అనమాట. సో ఇఫ్ యూ వాంట్ టు మెజర్ ది థిక్నెస్ ఆఫ్ ఎరైజర్, సో ఎరైజర్కి థిక్నెస్ ఉంది, సో దాన్ని కొలవాలంటే మీరు ఏం యూజ్ చేస్తారు? విచ్ ఆఫ్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్ షోన్ ఇన్ ఫిగర్ 7 ఈజ్ మోర్ సూటబుల్ అండ్ వై? సో ఈ 7లో ఫిగర్లో చూపించేటివి సూటబుల్, అవి ఎందుకు సూటబుల్ అని అడుగుతున్నారు అనమాట. సంథింగ్ వీ మే నీడ్ టు మెజర్ లాంగ్ డిస్టెన్స్ లైక్ లెంత్ అండ్ బ్రెత్ ఆఫ్ ఏ స్కూల్ ప్లే గ్రౌండ్ ఆర్ అగ్రికల్చర్ ఫీల్డ్స్ ఆర్ డిస్టెన్స్ బిట్వీన్ అవర్ హౌస్ అండ్ స్కూల్, distance between one town and other town, and even longer distances such as those between one country and another country. సో ఈ విధంగా కూడా మనము చెయ్యొచ్చు అని చెప్తున్నారు అనమాట. సో కెన్ వి మెజర్ దీస్ లెంత్ యూజింగ్ ఇన్స్ట్రుమెంట్ షోన్ ఇన్ ఫిగర్? సో పై ఫిగర్లో చూపించిన వాటితో చెయ్యొచ్చా అని అడుగుతున్నారు. సో ఇఫ్ నాట్ హౌ దీస్ డిస్టెన్స్ మెజర్, ఒకవేళ వాటితో చేయకపోతే వెయిట్తో చేస్తాం. వాట్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ యూజ్డ్, ఏ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తాం? సో పెద్ద పెద్ద డిస్టెన్స్ని వేర్ చేయడానికి ఇంకా ఇంకేమైనా ఉన్నాయా? సో మీ పేరెంట్స్తో టీచర్స్తో డిస్కస్ చేయండి. మీటర్ ఈజ్ నాట్ ఏ కన్వీనియంట్ యూనిట్ ఫర్ మెజరింగ్ లార్జ్ డిస్టెన్స్. సో పెద్ద పెద్ద అంటే లాంగ్ డిస్టెన్స్ ఉండే వాటిని మీటర్తో కొలవలేము. సో అందుకని ఏమైందంటే వీ నీడ్ టు డిఫైన్ ఏ లార్జర్ యూనిట్ టు మెజర్ లార్జర్ డిస్టెన్స్. సో పెద్ద పెద్ద దూరాలని కొలుచుకోవడం కోసం పెద్ద మీటర్స్ని కొనుక్కోవాలి, యూనిట్స్ని అని అనుకున్నారు. అప్పుడు వచ్చింది ఏంటంటే కిలోమీటర్ యాజ్ ఏ లార్జర్ యూనిట్ ఆఫ్ లెంత్. సో ఎక్కువ లెంత్ని కలుపుకోవడానికి కిలోమీటర్ అనేది వచ్చిందనమాట. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 టైమ్స్ లాంగర్ దెన్ ఏ మీటర్. సో మీటర్కి 1000 రెట్లు ఎక్కువ 1 కిలోమీటర్. అప్పుడు మనం ఏం చేసామంటే 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్, ఇది డిసైడ్ చేశారనమాట. తర్వాత యాక్టివిటీ 2, హౌ డు వీ మెజర్? సో మనం ఏ విధంగా మెజర్ చేస్తాము? సో హ్యావ్ యూ మెజర్ ది హైట్ ఆఫ్ యువర్ క్లాస్మేట్ యూజింగ్ ఏ మీటర్ స్కేల్? సో మీరు ఎప్పుడైనా ఈ విధంగా మీటర్ స్కేల్తో మీ క్లాస్మేట్ యొక్క హైట్ కనుక్కున్నారా? సో ఆస్క్ యువర్ ఫ్రెండ్స్ టు స్టాండ్ ఆన్ వాల్ అండ్ against her back, mark the well exactly above his head. Now measures the distance from the floor to the mark on the wall with a scale. Let other students measure the similar way. Record your observations in your notebook. Study careful the measurements reported by different students. Do you have all the same readings of the measurements? If not, what could be the reason for the difference? In the above activity, though the measurement was done using a standard scale, results may be close to each other but not exactly equal. The difference is reading is due to some errors in measurements. So ఒక అతన్ని గోడ కానిచ్చి అందరూ వెళ్ళి హ్యాండ్స్ అతన్ని చెక్ చేయండి అని చెప్తున్నారు అనమాట, ఒకే అతన్ని. సో అందరూ అతని హైట్ని ఆ స్కేల్ తల మీద పెట్టి ప్రతి ఒక్కరికి ఎంత ఎంత వచ్చిందో రాసుకోమని చెప్తున్నారు అనమాట. కానీ ప్రతి ఒక్కరికి సేమ్గా వచ్చి ఉండదు. సో ఎందుకు వచ్చి ఉండదు అని అంటే సమ్ ఎర్రర్స్ ఇన్ మెజర్మెంట్ చేసేటప్పుడు ఎర్రర్ వచ్చింది, అది ఏంటి అని చూస్తున్నాం ఇప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్, నాట్ మార్కింగ్ ద పాయింట్ ఎగ్జాక్ట్లీ అట్ ది టాప్ ఆఫ్ ద హెడ్, నాట్ యూజింగ్ ద మీటర్ స్కేల్ ఇన్ ఏ ప్రాపర్ మేనర్. సో ఈ రెండు అనమాట. ప్రాపర్ మేనర్లో తను హెడ్ దగ్గర మనం పెట్టకపోవడము, దాని తర్వాత నాట్ యూజింగ్ మీటర్ స్కేల్ ఇన్ ఏ ప్రాపర్ మేనర్ అనమాట. సో టు మెజర్ ది లెంత్ యాక్యురేట్లీ using the standard measuring instruments like meter, scale, centimeters and taps, using standard measure instruments అంటే మనము ఎక్కువ కాకపోయినా స్టాండర్డ్ ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలి ఎప్పుడైనా మెజర్మెంట్స్ చేసేటప్పుడు. అవి ఏంటి అనేది చెప్తాను. హౌ టు మెజర్ లెంత్ యాక్యురేట్లీ విత్ ఏ మీటర్ స్కేల్. మీటర్ స్కేల్తో యాక్యురేట్గా మనం ఏ విధంగా లెంత్ను కొలుస్తామో చూడండి అని ఇక్కడ చూపిస్తున్నారు. సో ఇక్కడ చూసినట్లయితే మీకు స్కేల్ని సి పాయింట్ అతను చూస్తే ఒక విధంగా కనిపిస్తుంది, బి అతను చూస్తే ఇంకో విధంగా కనిపిస్తుంది, ఏ అతను చూస్తే ఇంకొక విధంగా కనిపిస్తుంది. అంటే ఒక్కొక్క పాయింట్ అనేది ఒక్కొక్క డైరెక్షన్లో మారిపోతూ ఉంటుంది. సో దాని గురించి వీళ్ళు ఏమంటారంటే స్కేల్స్కి ఎప్పుడు ఒక మార్క్ అనేది ఉంటుంది. సో it is marked or graduated in centimeters and millimeters. Suppose we are asked to measure the length of a table, we will take a meter scale. So table యొక్క లెంత్ కనుక్కోవాలంటే మీటర్ స్కేల్ తీసుకుంటాం.
the 0 mark on the scale is made to be coincide with one end of the table, and reading at the point which is coincide with the other end of the table is taken. సో ఇలా చూసారా, ఈ టేబుల్లో ఈ జీరోని లాస్ట్లో పెట్టుకొని చూసుకుంటే ఇక్కడ నుంచి ఎంత ఉంది అని ఈ చివరి చూడాలన్నమాట. సో ఈ విధంగా మనం కరెక్ట్ మెజర్మెంట్ అయితే చేయగలుగుతాం. ఇలాగా మధ్యలో పెట్టేసి చూస్తే కుదరదు. అది ప్రికాషన్స్ వైల్ యూజింగ్ ఏ మీటర్ స్కేల్. మీటర్ స్కేల్ యూజ్ చేసేటప్పుడు ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి? సో ఫస్ట్ పాయింట్, ద స్కేల్ షుడ్ బి ప్లేస్డ్ ఎగ్జాక్ట్లీ అలాంగ్ విత్ ది లెంత్ టు బి మెజర్డ్. సో మనం ఏదైతే కొలవాలనుకున్నామో దానికి ఎగ్జాక్ట్గా 0 నుంచి స్టార్ట్ చేసి కరెక్ట్గా పెట్టాలి. సో 0 పాయింట్ ఆన్ ద స్కేల్ షుడ్ కోయిన్సైడ్ విత్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద లెంత్ టు బి మెజర్డ్. సో మనం ఈ 0 పాయింట్ అనేది స్కేలు ఎగ్జాక్ట్గా స్టార్టింగ్ పాయింట్తో కోయిన్సైడ్ అయి ఉండాలన్నమాట. సో అవర్ ఐ మస్ట్ బి వర్టికల్లీ అబౌవ్ ది పాయింట్ ఆఫ్ కోయిన్సిడెన్స్ ఆఫ్ స్కేల్ వేర్ ద మెజర్మెంట్ ఈస్ టు బి టేకెన్. సో మన ఐ అనేది వర్టికల్గా దాని మీద ఎగ్జాక్ట్గా ఉండి మనం చూడాలన్నమాట. సో ఇవి ప్రికాషన్స్. దాని తర్వాత మనం చూస్తే మెజర్ ద లెంత్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ మోర్ దెన్ 2 times అండ్ టేక్ ది యావరేజ్ ఆఫ్ దోస్ 2 మెజర్మెంట్స్ ఫర్ యాక్యురసీ. సో ఇది ఎక్కడైనా పాటిస్తారు, 2 సార్లు కొలత చేసి దాన్ని యావరేజ్ తీసుకుంటే అది మనకి కరెక్ట్ యాక్యురేట్ అని చెప్తామన్నమాట. సో థింక్ వాట్ యూ డూ టు నో ఇఫ్ ఏ స్కేల్ ఈజ్ యాక్యురేట్ ఆర్ నాట్. సో స్కేల్ అనేది యాక్యురేట్గా వర్క్ చేస్తుందా లేదా అని మనం ఎలా డిసైడ్ చేస్తాం అని అడుగుతున్నారు అన్నమాట. హౌ కెన్ వీ మెజర్ ఏ స్మాల్ థిక్నెస్. సో స్మాల్ థిక్నెసెస్ని ఏ విధంగా మెజర్ చేస్తాం? సో కెన్ యూ యాక్యురేట్లీ మెజర్ ద థిక్నెస్ ఆఫ్ ఎ కవర్ పేజ్ ఆఫ్ యువర్ టెక్స్ట్ బుక్ ఆర్ ఏ కాయిన్ యూజింగ్ ద స్కేల్. సో స్కేలు తో కానీ మనం యాక్యురేట్గా సైజ్ని కనుక్కోగలుగుతాం ఆ టెక్స్ట్ బుక్ది కాయిన్ది అని అడుగుతున్నారు. సో ఇఫ్ యూ వాంట్ టు మెజర్ ది థిక్నెస్ ఆఫ్ ఎ పేజ్ ఆఫ్ ఎ నోట్బుక్ ఆర్ ఎ కాయిన్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డైరెక్ట్లీ యూజ్ ఎ స్కేల్ని యూజ్ చేసి మనం కనుక్కోలేము. సో లెట్ us లుక్ ఎట్ ద మెథడ్ టు మెజర్ ది థిక్నెస్ ఆఫ్ ఎ కాయిన్. సో కాయిన్ థిక్నెస్ ఏ విధంగా కనుక్కుంటామని చూద్దాం అంటున్నారు. సో మెజరింగ్ థిక్నెస్ ఆఫ్ ఎ కాయిన్. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఒక స్కేల్ని వర్టికల్గా పెట్టి 0తో స్టార్ట్ చేసి 10 కాయిన్స్ని పెట్టుండొచ్చు వీళ్ళు. సో 10 1 రూపీ కాయిన్స్ని పెట్టారు. సో ఎంత హైట్ వస్తుందో చూసి ఆ హైట్ని డివైడెడ్ బై 10 చేశారంటే సో అందులో వచ్చిన ఒక్కొక్క నెంబర్ ఏంటంటే ఒక్కొక్క కాయిన్ యొక్క సైజ్ అనమాట. ఇన్ ది సేమ్ వే ట్రై టు మెజర్ ది థిక్నెస్ ఆఫ్ పేజ్ ఆఫ్ యువర్ టెక్స్ట్ బుక్. సో ఈ విధంగానే టెక్స్ట్ బుక్ యొక్క సైజుని కూడా కనుక్కోండి అని చెప్తున్నారు. ఇట్స్ ఏ గుడ్ వే, బట్ డిఫరెంట్ చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి వాటిని కనుక్కోవడానికి, డైరెక్ట్గా సింగిల్ని కూడా, అవి కూడా చూద్దాం వస్తాయేమో. సో మెజరింగ్ ది లెంత్ ఆఫ్ ఎ కర్వ్డ్ పాత్. సో కర్వ్డ్ పాత్ ఉంటే దాని లెంత్ ఎలా కనుక్కుంటాం అని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, ఫిక్స్ పాయింట్స్ ఎట్ ది ఎండ్స్ ఆఫ్ ద కర్వ్డ్ లైన్స్ టు బి మెజర్డ్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. నౌ టై ఎ knot with cotton thread at the point A and pin there. సో ఇక్కడ ఏంటంటే సో కర్వ్డ్ పాత్స్ లో ఉన్నప్పుడు అక్కడ ఒక గుర్తులాగా పెట్టి అక్కడ దానికి ఏం చేస్తారు, ఒక రోప్ తీసుకొని ఏ నుంచి బికి, బి నుంచి సికి, సి నుంచి డికి, డి నుంచి ఈకి ఆ రోప్ని టై చేసుకుంటూ రావాలి. సో వచ్చిన తర్వాత ఆ రోప్ తీసేసి ఆ రోప్ని మనం ఏం చేసుకోవాలి, మీటర్తో ఎంత ఉంది అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఎగ్జాక్ట్గా కర్వ్డ్ పాత్లో కూడా మనం లెంత్ ఎంత ఉంది అనేది కనుక్కోవచ్చు. సో నెక్స్ట్ వచ్చి మెజర్మెంట్ ఆఫ్ ఏరియా. సో ఏరియాని ఏ విధంగా మెజర్ చేస్తాం? సో రాము అండ్ రవి వాళ్ళిద్దరు ఫాదరు 2 డ్రాయింగ్ షీట్స్ని తెచ్చారనమాట వాళ్ళ కోసం. ఆఫ్టర్ టేకింగ్ ది షీట్స్ ఫ్రమ్ దేర్ ఫాదర్, రాము రవి కొట్టుకోవడం మొదలు పెట్టారు. ఈచ్ వన్ క్లైమింగ్ దట్ హిస్ షీట్ వాజ్ షార్టర్ దెన్ ది అదర్. సో ఒకరు ఏమంటారంటే ఒకటి నా చిన్నది ఉంది, ఒకటి పెద్దది ఉంది అని చెప్పి వాళ్ళు కొట్టుకుంటా ఉన్నారు. సో ఒకటి పెద్దది ఒకటి చిన్నదని ఏ విధంగా డిసైడ్ చేస్తాం అని అడుగుతున్నారు అనమాట. సో ఆ ఫిగర్ చూసారంటే చూడండి ఇక్కడ ఎలా ఉందో, ఏబి డ్రాయింగ్ షీట్స్ ఇవి. సో కెన్ యూ డిసైడ్ విచ్ ఈస్ ద బిగ్గర్ అండ్ విచ్ ఈస్ ద స్మాలర్. సో మనం ఇలా చూడగానే చెప్పలేమన్నమాట ఏది చిన్నదిగా ఉంది ఏది పెద్దదిగా ఉంది. ఎందుకు అంటే అవి డిఫరెంట్ సైజ్, డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి. సైజెస్ కాదు, డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి. సో ఇఫ్ నాట్ వాట్ మెన్షన్ యూ కెన్ అడాప్ట్ టు డిసైడ్ బిగ్గర్ వన్ ఆర్ స్మాలర్ వన్. సో ఇలా ఉన్నప్పుడు నువ్వు ఏ చూసి డిసైడ్ చేస్తావు, అవి
ఒకటి చిన్నది ఒకటి పెద్దది అని చెప్పడానికి అని అంటున్నారు అనమాట. సో take 2 sheets of A4 size and cut them in the shapes of the figure 13. So A4 size పేపర్ తీసుకొని సేమ్ ఈ పైన ఎలా ఉందో అలా కట్ చేయమంటున్నాం. Now take some empty match boxes of equal sizes and keep them on the sheet. Starting from one corner of the sheet, count how many match boxes are needed to cover the entire surface of the sheet. Similarly, repeat the process of the second sheet also and record the findings on your notebook. So which sheet need more number of matches, which is bigger in size. సో ఈ విధంగా ఏ విధంగా అంటే A4 సైజ్ పేపర్ తీసుకొని సేమ్ పైన ఏ విధంగా అయితే షీట్స్ ఉన్నాయో ఆ విధంగా కట్ చేసుకొని ఈ A4 సైజ్ పేపర్ని ఏదైతే మనం కట్ చేసుకున్నామో దాని మీద మ్యాచ్ బాక్సెస్ని పెట్టి సో ఒక్కొక్క దాన్ని పెట్టి మొత్తం కవర్ అయ్యేలాగా పెడితే ఎన్ని మ్యాచ్ బాక్సెస్ అవసరం అవుతున్నాయి. సో ఈ విధంగా అదర్ దానికి కూడా చేస్తే సో ఎక్కువ మ్యాచ్ బాక్సెస్ దేనికి అవసరం అవుతుందో అది పెద్దది, సో తక్కువ ఏది కావాలో అది చిన్నది అని చెప్పొచ్చు అనమాట. సో those we need to measure the surface of an object to decide whether it is bigger or smaller. Area is the measurement of extent of plane surface occupied by an object. సో ఇది మెయిన్గా కాన్సెప్ట్ ఏంటంటే ఏరియా అనేది ఒక మెజర్ అనమాట. ఒక ప్లేన్ సర్ఫేస్ని కొలవాలంటే ఏరియా అనేది తెలియాలి. సో ఏరియా అనేది ఒక యూనిట్ అనమాట. సో ఇన్ ది అబోవ్ యాక్టివిటీ ఏ మ్యాచ్ బాక్స్ ఈజ్ టేకెన్ యాజ్ యూనిట్. సో మ్యాచ్ బాక్స్ని ఒక యూనిట్గా తీసుకున్నాం ఆ ఏరియా ఎంత ఉంది అని కొలవడానికి. బట్ ఇట్ ఈస్ నాట్ ఏ స్టాండర్డ్ వన్. సో అది స్టాండర్డ్ వన్ కాదు. సో వీ నీడ్ ఏ స్టాండర్డ్ యూనిట్ టు మెజర్ ఏరియా. సో ఏరియాని కొలుచుకోవడానికి మనకి స్టాండర్డ్ యూనిట్ అనేది కావాలి. వాట్ ఈస్ ద స్టాండర్డ్ యూనిట్ టు మెజర్ ఏరియా? సో స్టాండర్డ్ యూనిట్గా మనం ఏం తీసుకోవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.